ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. 4వ స్కంధంలో విదురుడికి మైత్రేయ మహర్షి గారు పరమాత్మ యొక్క యజ్ఞావతారాన్ని అలాగే దత్తాత్రేయ అవతారాన్ని గురించి చక్కగా చెప్పి దక్షయజ్ఞభంగం అనేటువంటి వృత్తాంతాన్ని చెప్పారు. ఇందులో మనువు యొక్క వంశాన్ని గురించి క్రమంగా చెప్పుకుంటూ వచ్చి దక్ష ప్రజాపతి గారు అని ఒక ప్రజాపతి గారు, ఆ దక్ష ప్రజాపతి గారి కూతుళ్ళలో ఒక కూతురు సతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశారు. వివాహం చేసిన తరువాత పరమేశ్వరుడి మీద ఈ దక్ష ప్రజాపతి గారికి ఎందుకో గౌరవం తగ్గినటువంటి ఈ దక్ష ప్రజాపతి గారు పరమేశ్వరుణ్ణి అవమానించాలి అని మనసులో పెట్టుకున్నాడు. ఆ మనసులో అవమానం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఉన్న దక్ష ప్రజాపతి గారికి అలాంటి సందర్భం ఒకటి రానే వచ్చింది. ఏదో ఒక మహాయాగంలో మామ అల్లుళ్ళు ఇద్దరూ కలిసినప్పుడు పరమేశ్వరుణ్ణి దక్ష ప్రజాపతి గారు అవమానించారు. అవమానిస్తే పరమేశ్వరుడు లెక్క చేయలేదు, కానీ ఎందుకో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. చేసిన అవమానం దక్ష ప్రజాపతి గారికి చాలక పరమేశ్వరుణ్ణి పిలవకుండా ఒక యాగాన్ని చేయాలి అని సంకల్పించి పరమేశ్వరుణ్ణి తన కూతురునే సతీదేవిని వీళ్ళిద్దరినీ కూడా పిలవకుండా మిగతా వాళ్ళందరినీ పిలిచి ఒక యాగం మొదలుపెట్టాడు. ఆ మొదలుపెట్టినటువంటి యాగానికి అందరూ వెళుతుంటే పాపం సతీదేవి చూసి అందరూ ఎక్కడికి వెళుతున్నారు అని విచారిస్తే తండ్రి గారి యజ్ఞం అని తెలిసింది. అయ్యో, తండ్రి గారి యజ్ఞం అయినప్పుడు మనం వెళ్ళకపోతే ఎట్లా అని అనుకుని పరమేశ్వరుణ్ణి అనుమతి అడిగింది. పరమేశ్వరుడు వెళ్ళవద్దు అన్నట్లుగా చెప్పాడు. అర్థమైతే వెళ్ళవద్దు అనే మాట తెలుస్తుంది, అర్థం కాకపోతే కొంచెం అవ్యక్తంగా ఉండేటట్లుగా చెప్పాడు. జాగ్రత్తగా చెప్పాడు, మంచి ఉపదేశం చేసినా సరే సహజంగా ఆడపిల్లలకు ఉన్నట్లుగా మనం భావించేటువంటి పుట్టింటి మీద ప్రేమ కొద్దీ సతీదేవి అక్కడికి వెళ్ళింది. తండ్రి గారు యజ్ఞం చేసే చోటికి వెళ్ళింది. అక్కడ తండ్రి గారు ఈవిడ్ని నిర్లక్ష్యం చేయటం మాత్రమే కాకుండా ఈవిడ పతిని పరమేశ్వరుణ్ణి అవమానించేసరికి ఈవిడ పాపం ఈశ్వర భక్తిని మనసులో ఉంచుకుని పరమేశ్వర నిందను భరించలేక అక్కడికక్కడ యోగాగ్నిలో తన శరీరాన్ని దానం చేసేసింది. ఈ వృత్తాంతం పరమేశ్వరుడికి తెలుస్తూనే ఆయన కోపం వచ్చి వీరభద్రుణ్ణి తన జటాజూటంలో ఒక చిన్న జటం తీసి కింద పారేసి సృష్టించి ఆ దక్షుడి యొక్క గర్వం మొత్తం భంగమైపోయేటట్లు చేసిరా అని పంపించాడు. ఆ వీరభద్రుడు వచ్చి మొత్తం యజ్ఞవాటికను మొత్తం ధ్వంసం చేసేశాడు. ఆ ధ్వంసం చేయటంలో భాగంగా దక్ష ప్రజాపతి గారి తలకై కూడా తీసేశాడు. యజ్ఞం సగంలో ఆగిపోయింది. వీరభద్రుడు తన పని పూర్తి చేసుకుని తాను వెళ్ళిపోయాడు. కాకపోతే తలపెట్టినటువంటి యజ్ఞం సగంలో ఆగిపోయింది అని బ్రహ్మగారికి బాధ కలిగి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, అతను మీ పట్ల నిరాదరణగా ఉన్నదో లేకపోతే అపచారం చేసిందో నిజమే, కానీ మీరు యజ్ఞాన్ని కూడా సంరక్షించాలి. యజ్ఞం ఇలా సగంలో ఆగిపోవటం అనేది మంచిది కాదు కదా అని ప్రార్థిస్తే పరమేశ్వరుడు నాకేమీ కోపం కానీ మరొక భావం కానీ లేనేలేదు, అతను చేసిన తప్పుకి అతనికి శిక్ష, ఇంతే తప్ప నేను చేయవలసినటువంటి కర్తవ్యమే తప్ప నాకు ఏ భావము లేదు, నేను ఏ గుణాలలోనూ లేను అనే విషయం స్పష్టంగా చెప్పి మీరు అంటున్నారు కదా, యజ్ఞాన్ని మళ్ళీ మనం కొనసాగిద్దాము అని అన్నాడు. మరి అయితే యజ్ఞం కొనసాగించడానికి దక్ష ప్రజాపతి గారి తలకాయ లేదా, దానికి ఏం చేద్దాము అని ఆలోచించి చివరికి ఒక గొర్రె తలకాయ తీసుకొచ్చి ఆయనకు అంటించి ఆ గొర్రె తలకాయతో ఉండేటువంటి దక్ష ప్రజాపతి గారితో యజ్ఞాన్ని పూర్తి చేయించారు. దక్ష ప్రజాపతి గారు కాస్త గర్వాన్ని తగ్గించుకున్నాడు. మొత్తం మీద గర్వాన్ని తగ్గించుకుని యజ్ఞాన్ని పూర్తి చేసి ఆ యజ్ఞం యొక్క ఫలితాన్ని అందుకున్నాడు. ఆ యజ్ఞంలో శ్రీమన్ మహావిష్ణువే దిగివచ్చి సాక్షాత్తుగా ఇలా ఎవరూ చేయకూడదు, నాకు ఆ ఈశ్వరుడికి భేదం లేదు, నేను బ్రహ్మగారు ఈశ్వరుడు ఈ ముగ్గురము ఒకే పరమాత్మ యొక్క రూపాలము, మాకంటే పరమాత్మ వేరు అని అర్థం కాదు, పరమాత్మ యొక్క విభిన్నమైన రూపాలము మేము, కాబట్టి మాలో ఒక రూపం మీద శ్రద్ధ మరొక రూపం మీద ద్వేషం లాంటివి పనికిరావు, మేమందరము ఒకటే అనే విషయాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యేటట్లు చెప్పి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలి అంటే, యజ్ఞమో పూజో ఏదైనా కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలంటే దానికి ద్వేషం లాంటి భావాలు అడ్డుపడకూడదు అని బోధన చేసి వెళ్ళాడు. ఈ వృత్తాంతంతో దక్షయజ్ఞ భంగం అనేటువంటి వ్యవహారం మొత్తం
పూర్తవుతుంది. ఈ వృత్తాంతం మనకు చాలా గొప్ప గొప్ప విషయాలను తెలియజేస్తుంది. మనకు ఎన్నో జన్మల సంస్కారాలు ఉన్నాయి. ఆ సంస్కారాలలో కొన్ని మంచి సంస్కారాలు ఉన్నాయి, కొన్ని చెడు సంస్కారాలు కూడా ఉండవచ్చు. మంచి సంస్కారాలు మనకి పరమాత్మ యొక్క రూపాలైనటువంటి విష్ణువు, శివుడు, బ్రహ్మగారు, లేకపోతే అమ్మవారు ఇలాంటి రూపాల మీద భక్తిని కలిగజేస్తాయి. మనకు ఉండేటువంటి చెడు సంస్కారాలు మనకు భక్తి కలిగినటువంటి ఒక రూపం మీద తప్ప మిగతా రూపాల మీద ద్వేషాన్ని కలిగజేస్తాయి. మనకి ఏదో ఒక రూపం మీద భక్తి ఉండటం అనేది తప్పు కాదు, కానీ ఆ రూపం కాక మిగతా రూపాల మీద ద్వేషం ఉండటం అనేది మాత్రం మనల్ని దుర్మార్గంలోకి తీసుకెళ్తుంది, మనకు ఎంతో కొంత హాని తప్పకుండా చేస్తుంది అనే విషయం బాగా అర్థమవ్వాలి అనే అభిప్రాయంతో విదురుడికి మైత్రేయ మహర్షి గారు, ఎలాగూ విదురుడితో పాటు మనం కూడా వింటాము అనే విషయం ఉంది కాబట్టి మైత్రేయ మహర్షి గారు ఈ వృత్తాంతాన్ని చక్కగా చెప్పారు. కాబట్టి మనం పరమాత్మకు సంబంధించిన ఏ రూపమైనా సరే ఆ రూపం మీద పెంచుకుంటే భక్తిని పెంచుకుందాం, లేకపోతే అది పరమాత్మ యొక్క రూపం అనేటువంటి విశ్వాసంతో ఓ దండం పెట్టుకుందాం. అంతే తప్ప మిగతా రూపాల మీద ద్వేషం అనేదాన్ని ఏమాత్రం ప్రోత్సహించుకోవద్దు. మన మనసుల్లోకి అలాంటి భావనలనే రానివ్వద్దు. ఈ సృష్టి మొత్తం పరమాత్మ యొక్క రూపమే, సృష్టిలో ఉండేటువంటి ప్రతి అణువులోనూ పరమాత్మే నిండి ఉన్నాడు అనే మాట మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటే ఆ సృష్టిలో ఉత్తమ రూపాలైనటువంటి దేవతా రూపాలలో పరమాత్మ లేడని కానీ, లేదా ఫలానా రూపం గొప్పది అని కానీ, ఫలానా రూపం తప్పుదు లేదా చిన్నది అని కానీ, ఇలాంటి భావాలు మనకెందుకు? మనకు కావాల్సిందల్లా సత్సంస్కారం చక్కగా పనిచేయటం, ఆ సంస్కారంతో మనం భక్తిని పెంచుకోవటం, మన భక్తి మనల్ని పరమాత్మతత్వానికి తీసుకెళ్లేలాగా మనం ప్రయత్నం చేసుకోవటం అని మాత్రమే. కాబట్టి అలాంటి ప్రయత్నంతో ఉండటానికి ఈ దక్షయజ్ఞ భంగాన్ని ఒక ఉదాహరణగా తీసుకుని మనం కూడా సద్భక్తిని కలిగి ఉండి పరమాత్మను చేరుకునేందుకు దారిని చూసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.